హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మీడియా. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం 16 కోట్లు ఖర్చవుతుందని తెలిసి వివరాల కోసం ఎదురు చూస్తూ ఉన్న కర్నూలుకి చెందిన చిన్నరి పునర్విక కోసం ముందుకు వచ్చారు. తన తల్లిదండ్రుల ఎక్స్లో తన అకౌంట్ను ట్యాగ్ చేస్తూ పెట్టిన ట్వీట్కు జవాబిస్తూ తన వంతుగా 6 కోట్లు సాయం చేస్తానని లోకేష్ వెల్లడించారు. దీంతో లోకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్గా పాప బాగానే ఉంది. త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇంకొకటి ఇలా ఉందని చెప్పేసి నేను ఎలాగైనా నా పాపను కాపాడుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చాను సార్. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కోసం, పబ్లిక్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. దాదాపుగా పబ్లిక్ నుంచి అంటే జనాభా నుంచే ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. మరి లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.